అటుకుల బెల్లం పొంగల్. అటుకుల బెల్లం పొంగల్. ఎస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కటి స్వీట్ అయితే చేయబోతున్నాము. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి అటుకులు ఉన్నాయి, అలాగే పచ్చి కొబ్బరి అండ్ బెల్లం తీసుకొచ్చారు. ఇంకొకటి మీరు పప్పు తీసుకొచ్చారు కదా, పెసరపప్పు ఉడికించేసుకుని చక్కగా తీసుకొచ్చేసాం. అండ్ ఇంకేం తీసుకొచ్చారు? ఇది పచ్చకర్పూరం, కొంచెం మనకు ఆ ఫ్రాగ్రెన్స్ కోసం యాడ్ చేస్తున్నాం అనమాట, చిటికెడు. అండ్ ఇలాచి పౌడర్, స్వీట్ అంటేనే ఇలాచి పౌడర్ తప్పకుండా యాడ్ చేస్తాను. అండ్ రిమైనింగ్ డ్రై ఫ్రూట్స్ లో నేను ఓన్లీ జీడిపప్పు అండ్ కిస్మిస్ యాడ్ చేస్తున్నాను. వీలైతే బాదము అండ్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అట్లాగా అలా ఏవి కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. సో మనం బెల్లం కరిగించేసుకుందాం. సో ముందుగా కొంచెం బెల్లం, ఇందులో కొన్ని వాటర్. సో కప్పు బెల్లం వేసాం కాబట్టి కప్పు వాటర్ పట్టేలా చూసుకుందాం. సో చక్కగా కరిగే లోపు మనము డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి పక్కన పెట్టేసుకుందాం. అలాగే. సో ఇది నేను ప్యాన్ షిఫ్ట్ చేస్తాను. యా, షిఫ్ట్ చేసే. సో ముందుగా కొంచెం నెయ్యి. సో ఇందులోనే మనము పచ్చి కొబ్బరి కూడా వేయించుకుంటున్నాం కొంచెం. సో ఫస్ట్ కొంచెం పచ్చి కొబ్బరి, ఓకే, అలాగే జీడిపప్పు కూడా, అలాగే కిస్మిస్ కూడా. సో అవి చక్కగా వేయించుకున్న తర్వాత మళ్ళీ మనం ప్యాన్ షిఫ్ట్ చేసేసుకోవాలి, ఎందుకంటే ఇది ఆఫ్ చేస్తే సరిపోతుంది. అలాగే. సో ఒకసారి బెల్లం చూద్దాము. యా. సో ఇది ఆల్మోస్ట్ మనకి కరిగిపోయింది. యా, ఇంకొంచెం అది కరిగిస్తే సరిపోతుంది. అవును. సో ఇది బెల్లం మనకి పాకము దాంతో సంబంధం లేదు కదా, జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది. సో మనం పాకం కన్నా ఇంకొంచెం పలచగా రావాలి, పలచగానే రావాలి. పాకం అంటే కొంచెం మనకి నీళ్ళలో వేస్తే ఉండాలి కదా. సో ఇది మనకి జస్ట్ ఊరికేనే అలా కరిగితే సరిపోతుంది. మనం ఎలాగో పొంగల్ చేసుకుంటున్నాం కాబట్టి కన్సిస్టెన్సీ కూడా జారుడుగానే ఉంటుంది, కొంచెం సేపు అయిన తర్వాత గట్టిపడుతుంది కాబట్టి ఎలా ఉన్నా సరిపోతుంది. సో అంటే కొత్తగా వంటలు చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. అవును, మనం చూపించే అన్ని రెసిపీస్ కొత్తగా వంటలు చేసే వాళ్ళు హ్యాపీగా చేసేసుకోవచ్చు. అవును. సో ప్యాన్ మళ్ళీ షిఫ్ట్ చేసేసుకుందాం మనము. అలాగే. స్టవ్ వెలిగించిన. యా. ఓకే. ఎస్. సో బెల్లం చక్కగా కరిగిపోయింది కదా, ఇప్పుడు అందులో మనము పెసరపప్పు వేసేస్తున్నాం. ఫస్ట్ ఒక స్పూన్, ఆల్రెడీ ఉడికించుకున్న పెసరపప్పు, అలాగే ఆల్రెడీ నానబెట్టిన అటుకులు కూడా. ఇది ఎంత తీసుకోవాలి? అటుకులు ఎంత మోతాదు? సో మనం పెసరపప్పు ఎంత తీసుకుంటామో అటుకులు కూడా అంతే, ఒక 1:1 రేషియో. 1:1. అండ్ ఇందులోనే కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసేద్దామా? యా. ఓకే. మనకి చక్క ఉడుకుతున్నప్పుడే వేసేసుకుంటే ఎస్ సరిపోతుంది. అండ్ పచ్చకర్పూరంని కొంచెం మనం స్మాష్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం పచ్చకర్పూరం కూడా. అలాగే. ఇప్పుడు మనం ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేద్దాం అందులోనే. ఓకే. ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం పైనుంచి. ఫైనల్లీ కలిపేసుకుందాం. ఓకే.
కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఒక 2 minutes ఉడకని. సో చక్కగా పెసరపప్పు అటుకులు మనం ఏదైతే బెల్లం పాకం చేసుకున్నామో అందులో చక్కగా ష్రింక్ అయిపోవాలన్నమాట. అవును పల్లవి, మన పొంగల్ అయిందేమో చూద్దామా? యా చూసేద్దాం. యా చక్కగా మనకు అరోమా కూడా వచ్చేస్తుంది. అది పచ్చకర్పూరం వేస్తేనే ఒక గుడిలో మనకు ప్రసాదం వచ్చిన ఫ్లేవర్ వచ్చేస్తుంది. అసలు చాలా బాగుంది. సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం. అలాగే. ఓకే అమూల్య, అటుకుల బెల్లం పొంగలి రెడీ అయిపోయింది. ఓకే, అటుకుల బెల్లం పొంగలి అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. అటుకుల బెల్లం పొంగలికి కావాల్సిన పదార్థాలు: బెల్లం, నెయ్యి, పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్, ఉడికించుకున్న పెసరపప్పు, నానబెట్టుకున్న అటుకులు, యాలకుల పొడి, పచ్చకర్పూరం. అటుకుల బెల్లం పొంగలి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో బెల్లం, నీళ్లు పోసి కరిగించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి ప్యాన్లో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కరిగించుకున్న బెల్లంలో ఉడికించుకున్న పెసరపప్పు, నానబెట్టుకున్న అటుకులు, యాలకుల పొడి, పచ్చకర్పూరం, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, నెయ్యి కూడా వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అటుకుల బెల్లం పొంగలి రెడీ.